తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా పలుచోట్ల పంట నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. ఏపీలో రాబోయే 24 గంటల్లో ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో, దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంచిర్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం వడగళ్ల వాన పడింది. దీంతో మొక్కజొన్న, వరి, మిర్చి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. 6 కాలం కష్టపడి పండించిన పంట నేలపాలు కావడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. విజయనగరం జిల్లా రాజాంలో అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. భారీ ఈదురుగాలులకు మామిడికాయలు నేల రాలడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలు కౌలు రైతులకు తీరని నష్టం వాటిల్లింది. ఎకరానికి 20 నుంచి 30 వేల రూపాయల వరకు మామిడి తోటలను కౌలుకు తీసుకున్నారు. ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో మామిడికాయలు నేల రాలడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పంటల కోసం దయచేసి మీరు చూడాలి బాబు. మాకు ఈ పంటల వల్ల మేము ఎంత నష్టపోతున్నామో మాకు పట్టించుకునే నాదురే లేరు. ఇప్పుడు అక్కడ 10 సంవత్సరాల కాండి పంటలు బాగా దారుణం అయిపోతున్నాయి. మామిడి తోటలు 3 సంవత్సరాల కానీ కౌలు కొనడము, దుక్కులు దున్నించడము, మందులు కొట్టడము, ఈ అప్పుల్లోని బాగా మునిగిపోయి ఉన్నాం తండ్రి. ఈ పంట కోసము మాకు ఎంత బాగా చేస్తారో, ఏ రోజైనా మాకు ఏదైనా మేలు జరుగుతుందని మేము ఇంత బాధపడి ఇంతగా మా పిల్లలతోటి మేము తెల్లవారు వచ్చి పోమనగా సేమనగా ఈ తోటల్లో మేము ఇలా తిరుగుతున్నాము. మేము మామిడి తోటలు కౌలుకు తీసుకుంటాం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఏంటంటే పూత వచ్చింది కానీ మంచు వల్ల మొత్తం పోయింది. దానివల్ల మళ్ళీ ఇంకా ఎక్కడో ఉన్న పింజేమో నిన్న సాయంత్రం గాలి వచ్చి మొత్తం దూచుకెళ్ళిపోయింది. మాకు ఏదైనా సహాయం చేస్తారని గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం. ఏపీలో అకాల వర్షాలు, పంట నష్టంపై ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు, వడగళ్ల వాన దెబ్బతిన్న పంటల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. 12 జిల్లాలోని 42 మండలాలలో 4840 హెక్టార్లలో మొక్కజొన్న, 1534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. పంట నష్టం విలువ దాదాపు 40 కోట్లు ఉంటుందని వెల్లడించారు. 9 జిల్లాలు, 48 మండలాలలోని 1301 హెక్టార్లలో అరటి, బొప్పాయి పంట నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర కోస్తాను ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో, దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఈ రోజు వరకు చూస్తే భారీ వర్ష సూచన అయితే మనం ఇవ్వట్లేదు. 1-2 చోట్ల ఇటు ఉత్తరాంధ్రలోను, దక్షిణ కోస్తాలోను కూడా ఉరుములతో కూడిన జల్లులు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే దానికి ఈ లైట్నింగ్ స్ట్రైక్స్ కానీ, లేకపోతే ఉరుములు కానీ, దాని నుంచి అసోసియేటెడ్ స్ట్రాంగ్ విండ్స్ కానీ కూడా వార్నింగ్స్ కూడా మనం అయితే ఇస్తున్నాం. గంటకి ఉత్తరాంధ్రలో అయితే 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ సౌతాంధ్ర వరకు చూస్తే కొంచెం స్లైట్గా కొంచెం దాని ఇంపాక్ట్ తక్కువ ఉంది. విండ్ స్పీడ్స్ ఒక 30 to 40 కిలోమీటర్స్ ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఎండాకాలంలో వానలు అన్నదాతకు అంతులేని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి.